ఒకసారి నేను పట్టుకుంటా. ఆ. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది అన్న మీకు? మాకా ఖచ్చితంగా టీడీపీ 175 సీట్లకి 175 కూడా మెజార్టీతో గెలిపిస్తారని ఈ ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ జగన్ పరిపాలన మరి చెత్తగా మారి ఓ చెత్తబుట్టలో పడేసిన చెత్తలాగా మారి చెత్త ముఖ్యమంత్రి అనిపించుకుని ఒక చెడ్డ పేరు తెచ్చుకుని ఈ ముఖ్యమంత్రి అనేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. అన్న ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా ఉంది? పనులు కానీ ఏదైనా కానీ? పరిపాలన పోయింది, పాలన మారింది. మళ్ళీ చంద్రబాబు రావాలి, మళ్ళీ పాలన మారాలి, ఈ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పచ్చగా కలకల ఆడాలనుకుంటే మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటున్నారు ఈ ప్రజలందరూ. అన్న అది జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, 2024 కల్లా మందు లేకుండా చేస్తా అన్నారు కదా. అది జరగకపోగా ఇంకా వైన్స్లు బార్లు పెరిగినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? ప్రజలు ఏమంటారు? మద్యపాన నిషేధం అన్నారు. నిషేధం కాదు, అది విషాదం. అదో పెద్ద విషాదం. అది నిషేధం కాదు. ఓట్ల ముందు అందరూ పలుకుతారు పలుకులు. మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడయ్యా నిషేధం? ఎక్కడా లేదు నిషేధం. అది విషాదంగా మారింది ఈవేళ. అది ఒక విషాదంగా మారింది. ఒక భార్య భర్తను విరగొట్టి ఈవేళ 8 వందలు కూలీ బతుకులు చేసుకునే వాడికి 400 రూపాయలు తాగేస్తే 400 రూపాయలు మిగలట్లే. ఈవేళ కూలీ సరుకులు, ముడి సరుకులు కానీ ఏవి కానీ కూరగాయలు కానీ నూనె కానీ ఉత్పత్తులే కానీ ఏదైనా సరే ఈవేళ రూపాయి బిల్ల మిగలట్లేదు. ప్రతి ఇంటికి కూడా రూపాయి వెళ్ళట్లేదు. ఆ ఆడపిల్ల ఎక్కెమ్మలు కూడా ప్రతి భార్య కూడా బాధపడుతుంది. అదే చంద్రబాబు టైంలో 800 రూపాయలు కూలి పని చేసుకున్నా కానీ రోజు 300 ఖర్చు పెట్టి 500 రూపాయలు దాని ఇంటికి వెళ్ళి ఆ డబ్బులని చెప్తామన్నా. ఈ 5 సంవత్సరాల రాష్ట్రం అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా లేదా ఇంకా వెనకబడింది అనుకుంటున్నారా అన్న మీరు? బాగా వెనకబడింది. ఒక రాజధాని అయితే బాగానే ఉండేది. ఒక భర్తకి 3 భార్యలు అయ్యారు. 3 భార్యలను ఎలా పెంచగలడా ఆ భర్త? ఒక భర్త ఉన్నాడు, 3 భార్యలు ఉన్నారు. 3 భార్యలను చూడలేడు కదా. 3 రాజధానులు అవసరం లేదని అందరూ అనుకుంటున్నారు. ఏకైక రాజధాని అమరావతి కావాలనుకుని మేమందరం అనుకుంటున్నాం. అదే స్పష్టం కావాలనుకుంటున్నాం. అది మా